హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. ఎదురే లేని రాయల్స్ వాళ్ళు ఆడినటువంటి 4 మ్యాచెస్లో 4 మ్యాచెస్ విక్టర్స్ వచ్చాయి. అన్ని కూడా మంచి జట్ల మీదనే. ఎల్ఎస్జీ మీద విజయం సాధించారు, డీసీ మీద విజయం సాధించారు, ముంబై ఇండియన్స్ మీద విజయం సాధించారు, ఆర్సీబీ మీద విజయం సాధించారు. వాళ్ళు ఇంటా బయట ఎటు చూసినా వాళ్ళు ఆడిన 4 మ్యాచెస్లో విజయం సాధించి టేబుల్లో టాప్లో ఉన్నారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా టాప్లో ఉంది. ఇటువైపు గుజరాత్ టైటాన్స్ ఏదైతే చివరి మ్యాచ్లో వాళ్ళు హైదరాబాద్ పైన, అదేవిధంగా అంతకుముందు పంజాబ్ పైన వరుసగా ఓటమి చూశారు. వాళ్ళు ఆడిన 5 మ్యాచెస్లో 2 మ్యాచెస్ విజయం సాధించి 3 మ్యాచెస్ వాళ్ళు ఓటమి చవి చూసిన తర్వాత కాస్త వాళ్ళ ఆట తీరు కానీ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ కానీ సందిగ్ధంలో ఉందని చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళ బ్యాటర్స్ అనుకున్న రీతిలో పర్ఫామ్ చేయట్లేదు. ముఖ్యంగా వృద్ధిమాన్ సాహా ఓపెనర్ స్లాట్ లో ఎప్పుడైతే తను అంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా ఎంత మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చాడో ఆ పర్ఫార్మెన్సెస్ అనేది ఈ సీజన్ లో రాకపోవడం, తన నుంచి బిగినింగ్స్ అనేది రాకపోవడం వల్ల గుజరాత్ టైటన్స్ కి చాలా మట్టుకు మొదటి నుంచే సమస్యలు వస్తా ఉన్నాయి. వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ లో మొదటి నుంచి సమస్యలు వస్తున్నాయి. మిల్లర్ అనుకున్న రీతిలో సక్సెస్ కాకపోవడం, ఇటువైపు కేన్ విలియమ్స్ అన్ని తీసుకున్న తను కూడా భారీ స్థాయిగా హిట్టింగ్ చేయకపోవడం, ఆ స్ట్రైక్ రేట్ అనేది చాలా తక్కువగా ఉండడం, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకుంటూ వస్తూ ఉంటే గుజరాత్ టైటాన్స్ ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తుంది. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు ప్రజెంట్లీ ఉన్నటువంటి ఫామ్, అదేవిధంగా వాళ్ళ బ్యాటింగ్, బౌలింగ్ ఆల్ రౌండర్ గా అన్ని చోట్ల కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది మిగతా అన్ని జట్లతో పోలిస్తే సూపర్. వాళ్ళ బ్యాటింగ్ తీసుకోండి, లాస్ట్ మ్యాచ్ లో జాస్ బట్లర్ ఫామ్ లోకి వచ్చాడు. పూర్తి స్థాయిగా ఫామ్ లోకి రాలేడు ఈ సీజన్ లో అనుకున్న అతన్ని కూడా ఆర్సీబీ బౌలర్స్ మొత్తానికి ఫామ్ లోకి తీసుకొచ్చారు. మిగతా జట్ల తల మీద రుద్దేశారు అని చెప్పొచ్చు అతన్ని ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి. సంజు శాంసన్ బాగా ఆడుతున్నాడు, రియాన్ పరాగ్ బాగా ఆడుతున్నాడు, అవసరమైనప్పుడు అశ్విన్ కూడా బ్యాటింగ్ ఆడుతున్నాడు. ఇక వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే రెడ్ బోల్ట్ అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. తన నుంచి ఎలాంటి స్టార్టింగ్ పవర్ ప్లేలో కావాలో అలాంటి లైన్ అండ్ లెంత్ వేస్తూ అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళకు తోడు సందీప్ శర్మ కూడా వాళ్ళకు అవసరం అనుకున్నప్పుడు నాండ్రీ బర్గర్ వేస్తున్నాడు. వాళ్ళకి బౌలింగ్ పరంగా రాజస్థాన్ రాయల్స్ కి 1% కూడా సమస్యలు అనేటివి కనిపించడు. బ్యాటింగ్ లో అరాకురా అక్కడిక్కడ సమస్యలు కనిపిస్తున్నప్పటికీ బౌలింగ్ లో వాళ్ళ స్పిన్నర్స్ ముఖ్యంగా అశ్విన్ చాహల్ అద్భుతమైన జోడి. ఎప్పుడైతే చాహల్ని బెంగళూరు నుంచి వదిలేసుకున్న తర్వాత ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ కి అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ ఇస్తూ వచ్చాడు. ఈ సీజన్ లో కూడా తన నుంచి ఏదైతే ఆ లెగ్ కట్టర్స్ వేయాలి, లెగ్ స్పిన్నర్స్ వేయాలి అనేది వచ్చేసి తను కట్ చేస్తూ బౌండరీలు పెద్దగా ఉన్నప్పుడు తన నుంచి వికెట్స్ వస్తున్నాయి, అదేవిధంగా పరుగులు కట్టడి అవుతుంది. ఇక అశ్విన్ గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు, తన బ్రిలియన్స్. ఎందుకంటే 11-12 ఎకనామీ రేట్ తో కొడుతున్నప్పుడు, ఆ రిక్వైర్డ్ రన్ రేట్ తో కొడుతున్నప్పుడు కూడా తను బాల్స్ డాట్ చేస్తున్నాడు. వికెట్స్ అంతగా తీయకపోయినప్పటికీ తను ఆ 6-7 ఎకనామీ రేట్ తోనే బౌలింగ్ చేస్తూ బ్యాటర్స్ ని చాలా ఇబ్బంది పెడుతుంది. భారీ హిట్టింగ్ చేస్తున్న బ్యాటర్స్ కూడా తన బౌలింగ్ లో స్ట్రగుల్ అవుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ మ్యాచ్ లో కూడా విరాట్ కోహ్లీ మిగతా బౌలర్స్ ని కాస్త కొడుతున్నప్పుడు అశ్విన్ బౌలింగ్ లో కాస్త కనిపిస్తుంది. అదే తడబాటుని మిగతా అన్ని జట్ల మీద కూడా అశ్విన్ చూపిస్తున్నారు. మిగతా జట్టు బ్యాటర్లు తడబాడేలాగా చూపిస్తుంది. అదనేది రాజస్థాన్ రాయల్స్ ని ఇప్పుడు టాప్ లో నిలిపింది. వాళ్ళ బ్యాటింగ్ సంజు శాంసన్ గానీ, అదేవిధంగా బట్లర్ ఫామ్ లోకి రావడం, యశస్వి జైస్వాల్ ఒక్కడు గనక పూర్తి స్థాయిగా ఫామ్ లోకి వచ్చాడు అంటే వాళ్ళకు బ్యాటింగ్ లో పూర్తిగా సమస్యలు లేనట్టే. ఇక అనుకున్న రీతిలో హిట్ మేయర్ ఈ సీజన్ లో ఇంకా తన నుంచి బ్లాస్టింగ్ ఇన్నింగ్స్ రాలేదు, ఎందుకంటే తనకు పెద్దగా అవకాశాలు కూడా రాలేదు. ఆ అవకాశాలు వచ్చి తన నుంచి కూడా భారీ ఇన్నింగ్స్ వచ్చాయి. రియాన్ పరాగ్ కూడా చిచ్చర పిడుగులాగా మళ్ళీ ఇన్నింగ్స్ ఆడాడు అంటే ఈ మ్యాచ్ లో కూడా రాజస్థాన్ రాయల్స్ కి పెద్దగా ఇబ్బందులు లేవని. ఇక్కడ గుజరాత్ యొక్క బౌలింగ్ తీసుకుంటే ఎప్పుడైతే మోహిత్ శర్మ స్లోవర్ వన్స్ బాల్స్ వేస్తూ తను వికెట్స్ రాబడుతున్నాడో తన ఒక్కరి నుంచి కాంట్రిబ్యూషన్స్ వస్తున్నాయి. లాస్ట్ మ్యాచ్ లో ఉమేష్ యాదవ్ కూడా స్టార్టింగ్ లో అద్భుతంగా వేశాడు, కానీ ఉమేష్ యాదవ్ కన్సిస్టెంట్ గా పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వలేడు. ఇది మీరు ఏ సీజన్ అయినా తీసుకోండి,
ఒక మ్యాచ్ లో ఇచ్చాడంటే నెక్స్ట్ మ్యాచ్ లో ఫెయిల్యూర్ కనిపిస్తుంది. భారీగా పరుగులకు వెళ్ళడము, లేదంటే లైన్ అండ్ లెంత్ కుదరకపోవడము, ఈ సమస్యలన్నీ ఉమేష్ యాదవ్ నుంచి కనిపిస్తూ వస్తాయి. అది ఈ సీజన్ లో కూడా కనిపిస్తూ వచ్చింది. ఇక స్పెన్సర్ జాన్సన్ ఒక మొదటి 2 మ్యాచెస్ లో అద్భుతంగా ఆడాడు. ఆ తర్వాత ఫెయిల్యూర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక వాళ్ళ స్పిన్నర్ రషీద్ ఖాన్ T20లో అంతకు మించిన బెస్ట్ స్పిన్నర్ ని చూపించడం అనేది చాలా కష్టం. వరల్డ్ మొత్తంలో కూడా బెస్ట్ T20 స్పిన్నర్ అని చెప్పచ్చు. అలాంటి రషీద్ ఖాన్ ని కొడుతూ వస్తున్నారు. ఇంతకు ముందు సీజన్స్ లో చూపించినంత ఎఫెక్ట్ అనేది ఈ సీజన్ లో కనిపించట్లేదు. ప్రతి బ్యాటర్ కొడుతూ వస్తున్నారు, వికెట్స్ కూడా రావట్లేదు. తను ఏదైతే అవసరమైనప్పుడు రషీద్ ఖాన్ ని తీసుకొస్తే చాలు ఆ ఓవర్లో ఖచ్చితంగా వికెట్ కన్ఫర్మ్ గా పడుతుంది అనే సిచ్యువేషన్ నుంచి రషీద్ ఖాన్ బాల్ డాట్ చేస్తే చాలు అనే సిచ్యువేషన్ కి వచ్చింది రషీద్ ఖాన్. అదేవిధంగా వాళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ లో చాలా సమస్యలు రషీద్ ఖాన్ నుంచి కనిపిస్తున్నాయి. వాస్తవానికి మనం రషీద్ ఖాన్ పూర్వ రికార్డు తీసుకొని దాన్ని కన్సిడర్ చేసి రషీద్ ఖాన్ బాగా ఆడుతున్నాడని మనం అనుకునే కంటే ఈ సీజన్ లో కాస్త తన నుంచి అనుకున్న పర్ఫార్మెన్స్ రాలేదని చెప్పొచ్చు. అది గుజరాత్ కి కాస్త సమస్యగా మారింది. ఎందుకంటే ఆ మిడిల్ ఓవర్స్ లో ఏదైతే వికెట్స్ రాబట్టాలో ఆ రాబట్టేది అనేది రషీద్ ఖాన్ రెగ్యులర్ గా రాబట్టేవాడు. ఈ సీజన్ లో అది కనిపించకపోవడం అనేది గుజరాత్ కి కొద్ది వరకు ఇబ్బందిగా మారింది. ఇక వాళ్ళ బ్యాటింగ్ విషయానికి వస్తే ఒక గిల్ కొన్ని మ్యాచెస్ లో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. సాయి సుదర్శన్ కంటిన్యూగా ఇస్తున్నాడు. కానీ వీళ్ళు ఒక మంచి ఫినిషర్ అయినటువంటి షారుఖ్ ఖాన్ లాంటి హిట్టింగ్ బ్యాట్స్మెన్ ని టీంలోకి ఇంక్లూడ్ చేయకుండా విజయ్ శంకర్ తో వెళ్తుంది. కానీ విజయ్ శంకర్ తో బౌలింగ్ ఏమైనా వేస్తుర్రా, ఆల్రౌండర్ గా తను యూజ్ చేసుకుంటున్నా అంటే లేదు. ఫ్లూటర్ గా బ్యాటర్ గానే తీసుకుంటున్నారు. తను ఫినిషర్ గా హిట్టింగ్ ఇవ్వడం, లేదంటే పరుగులు తీసుకురావడం కోసం తను రెగ్యులర్ గా ఫెయిల్యూర్ అవుతున్నాడు కదా. తన నుంచి అంత మంచి ఇన్నింగ్స్ రావట్లేదు, పరుగులు కట్టడి కావట్లేదు, అనుకున్న రీతిలో పరుగులు రావట్లేదు, తన నుంచి ఆ బిగ్ హిట్టింగ్ అనేది రావట్లేదు. కాబట్టి తనని పక్కన పెట్టేసి తన ప్లేస్ లో షారుఖ్ ఖాన్ ని, ఎందుకంటే పంజాబ్ కి ఆడినప్పుడు షారుఖ్ ఖాన్ చూసాం, తన బిగ్ హిట్టింగ్ ఎబిలిటీ ఎలా ఉంది, తను ఎలా కొట్టగలడు అనేది చూసాం. మీరు హిట్టింగ్ కోసమే కదా చివర్లో ఆ ఫినిషర్ గా తను వచ్చి ఆ పరుగులు ఇస్తాడని చెప్పేసే కదా మీరు తీసుకొచ్చింది. ఆ తీసుకొచ్చినప్పుడు తనని ఆడించకుండా తనని బెంచ్ మీద కూర్చోబెట్టి ఆల్రౌండర్ గా పోనీ తీసుకున్నారు. ఇలా ఈ విజయ్ శంకర్ తో ఏమైనా బౌలింగ్ చేయిస్తుండ్రా అంటే అది కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో విజయ్ శంకర్ ని పక్కన పెట్టేసి షారుఖ్ ఖాన్ లాంటి హిట్టర్ ని తీసుకొచ్చి టీంలో ఇంక్లూడ్ చేయాలి. ఎందుకంటే వీళ్ళ సాయి కిషోర్ కానీ వీళ్ళందరూ బౌలింగ్ కొంతవరకు బెటర్ గానే ఇస్తున్నారు మిగతా వాళ్ళతో పోస్తే. మోహిత్ శర్మ ముఖ్యంగా స్లోవర్ పని చేస్తూ ప్రతి మ్యాచ్ లో తనకు సాధ్యమైనంత వరకు వికెట్స్ రాబట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. T20 వరల్డ్ కప్ స్క్వాడ్ లో ఉండే ఆలోచన కూడా తన నుంచి కనిపిస్తుంది. కాబట్టి పర్ఫార్మెన్స్ అనేది కంటిన్యూ చేస్తున్నాడు. ఈ మ్యాచ్ లో కూడా కంటిన్యూ చేయాలి. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ ని కట్టడి చేయాలంటే మోహిత్ శర్మ నుంచి ఎంత మంచి పర్ఫార్మెన్స్ వస్తే గుజరాత్ టైటాన్స్ కి అంత మంచిగా విజయావకాశాలు మొదలవుతాయి. లేదు మోహిత్ శర్మ నుంచి స్లోవర్ వన్స్ ని కొడుతున్నారు, పరుగులు వస్తున్నాయి అంటే మాత్రం గుజరాత్ టైటాన్స్ కి ఖచ్చితంగా ఇబ్బందులు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో ఏదైతే ఉమేష్ యాదవ్ సర్కిల్ ఫీల్డ్ రిస్ట్రక్షన్ ఉన్న సర్కిల్ లోనే 2 వికెట్స్ ఎప్పుడైతే తీసాడో అలా వికెట్స్ తీయడం అనేది ఈ మ్యాచ్ లో కూడా ఇంగ్లీష్ నుంచి అవసరం. అదేవిధంగా వీళ్ళ ఫీల్డింగ్ మిస్టేక్స్ కూడా చాలా జరుగుతున్నాయి. లాస్ట్ మ్యాచ్ లో కూడా చూసాం, క్యాచ్లు డ్రాప్ చేయడం ఇలాంటివి. ఇవన్నీ కూడా సరి చేసుకోవాలి. అదేవిధంగా వాళ్ళ బ్యాటింగ్ లో ఓపెన్ ధీమాన్ సాహా, శుభమన్ గిల్ ఖచ్చితంగా వాళ్ళు ఈ మ్యాచ్ పూర్తి స్థాయి పర్ఫార్మెన్స్ అయితే లేదు అంటే రాజస్థాన్ రాయల్స్ ఉన్న ఫామ్ దృష్ట్యా, వాళ్ళు ఆడుతున్న ఆట తీరు దృష్ట్యా ఈ మ్యాచ్ లో వాళ్ళే ఫేవరెట్ అని చెప్పుకోగలము. అదేవిధంగా ఈ మ్యాచ్ లో వాళ్ళు విజయావకాశాలు వాళ్ళకు చాలా గట్టిగానే ఉన్నాయి. మరి ఎందుకంటే నలుగురుతో ఆడిన 4 మ్యాచెస్ లో మంచి టీమ్స్ కి వాళ్ళు ఓడించి టేబుల్ టాప్ లో ఉండి వాళ్ళ ఫుల్లీ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు, ఫుల్లీ ఫిట్ గా ఉన్నారు. ఇటు బ్యాటర్స్ కానీ బౌలర్స్ కానీ ఖచ్చితంగా వాళ్ళు మరొక విజయంతో ఈ విజయ పరంపరను కొనసాగించాలనే ఆలోచనలో ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా గుజరాత్ టైటాన్స్ అన్ని వైపుల నుంచి వ్యూహాలని సిద్ధం చేసుకొని ఈ మ్యాచ్ మరి విజయం సాధిస్తుందా లేదా, రాజస్థాన్ రాయల్స్ యొక్క విజయాల దండయాత్ర అలాగే కొనసాగుతుందా అనేది చూడాలి. మరి ఈ వీడియో గురించి మీరేమనుకున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.